2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రెడ్డి గారు. నమస్తే వెంకట్. మేడం, లైఫ్లో మనం కొంతమంది ఇష్టపడుతూ ఉంటాం. ఎంత అంటే తనే ప్రపంచం, తను లేకపోతే ఇంకెవరు వద్దు, తను ఉంటే చాలు ఇంకెవరు వద్దు, అదే ఉంటుంది మైండ్లో. ఎంత ఇష్టపడతాం అంటే ఒక్కనొక టైంలో మన పేరెంట్స్ కంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అసలు కనీసం పట్టించుకోరు. మనం ఎంత ఇష్టపడ్డా సరే ఓకేలే అనే టైప్లో అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు తప్ప వాళ్ళ మొహం కూడా చూడరు. సో ఆ రకంగా ఉంటుంది. అలాంటి వాళ్ళతో ఉండాలా, లేదంటే వాళ్ళని వదిలేసి వేరే ఇంకెవరన్నా చూసుకోవాలా? ఎందుకు అంటే ఇది నా ఒక్కడికే కాదు, అంటే నాకు క్వశ్చన్ వచ్చిందనే కాదు, చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలోనే వందలాది మందికి ఇది ఖచ్చితంగా బ్రెయిన్లో ఉంటుంది. ఎందుకంటే నేను ఇష్టపడుతున్నాను బట్ నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు అనే బిహేవియర్ ఉంటుంది. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారండి? వెంకట్, నాకు తెలిసి బాయ్స్ ఒక్కసారి ఒక అమ్మాయిని ఇష్టపడితే 9 out of 10 they really know how to get her attention. Venkat, it's a beautiful point to talk. ఓకే. ఎందుకు అంటే మన 100 years లైఫ్ స్పాన్లో మనం చాలామందిని ఇష్టపడతాం బై. అవును, మనల్ని చాలామంది ఇష్టపడతారు. అవును, కీప్స్ హ్యాపెనింగ్. కానీ కొందరు హార్ట్స్ ఉంటారు, వాళ్ళ పేరు చెప్తే శాంతంగా ఉంటుంది. రైట్? అవును, అసలు ఇంక దాని గురించి చెప్పే అవసరం లేదు. ఆ పేరు చెప్పగానే వైబ్రేషన్ వస్తుంది. ఆ మూవీలో చెప్పినట్టు మహేష్. రైట్? అవును. ఈ ఫీలింగ్ ఒకసారి ఒకరి మీద వచ్చింది అంటే ఆ తర్వాత మనం ఫ్రెండ్స్ ఉన్నాం, అబ్బా నీకు ఫీలింగ్ లేదబ్బా అంటే కుదరదు. అవును. ఒకసారి ఫీల్ వచ్చిందంటే వచ్చింది. వన్స్ లర్న్డ్ ఇస్ లర్న్డ్ అంటుంది సైకాలజీ. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడాలని లేదు. నెంబర్ 1, మనకు వాళ్ళ మీద ఎంత పిచ్చి ఉందో వాళ్ళకు మన మీద అంతే పిచ్చి ఉండాలని లేదు. నెంబర్ 2. ఓకే. నెంబర్ 3, ఇలా ఉన్నాం కాబట్టి అసలు కలవద్దు అని రూల్ లేదు. ఇలా ఉన్నాం కాబట్టి కలిసి ఎప్పటికీ ఉండాలని కూడా రూల్ లేదు. ఓకే. ఇట్స్ లైక్ ఎయిర్, ఇట్స్ లైక్ విండ్, ఇట్స్ లైక్ కటి పతంగ్. అంటే కైట్ మనం పట్టుకొని ఖీంచ్ కాట్ అంటేనే వి స్టార్ట్ డూయింగ్ ఇట్. రైట్? సంక్రాంతి సీజన్ వస్తుంది, కైట్ అంటే ఎవ్రీబడి కెన్ రిలేట్. కానీ ఒకసారి కాటే అయిపోయింది అనుకోండి, ఆ కైట్ ఇప్పుడు ఎక్కడ పోతుంది మచ్చా అంటే దాని మూడు వచ్చినట్టు పోతుంది, గాలి ఎటు తిరిగితే అట్టు పోతుంది. మనసు అంతే, దానికి ఒక లెక్కపత్రం అనేది ఉండదు. అట్లని గల్లికి ఒకరిని ప్రేమించమని కాదు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, మీకు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడాలని రూల్ లేదు అనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. నా ఈ క్వశ్చన్ మీద ఏంటి అంటే, బాస్ నాకు వాడంటే పిచ్చి, వాడు నన్ను వెనకాల తిరిగి చూస్తలేడు. అరే ఏందిరా ఆ పిల్ల, నేనేం తక్కువరా, అయినా నేను తిరిగి చూడదేంట్రా. దిస్ ఇస్ ద స్టేట్మెంట్. ఆల్ దట్ యు నీడ్ ఈజ్ యాక్సెప్టెన్స్ లెవెల్. అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడాలి అని లేదు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరంతా ఇష్టపడ్డారో అంతే ఇష్టపడ్డారని కూడా లేదు. సెకండ్ టైం, థర్డ్ టైం చెప్తున్నా ఈ పాయింట్. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా అంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, రిపీట్ అందుకే చేస్తున్నా. 2 1s are 2, 2 2s are 4. ఒక్కటి పీక్నా కూడా ఇండియన్ హార్ట్కి అందరికి వస్తుంది. అర్ధరాత్రి 3ంటికి లేచి చెప్పేస్తా, అరే నిలబడరా 2 1s చెప్పరా అంటే 2 1s 2 2 2s 4 2 2s. అవును. రిపిటేషన్ విల్ ఆల్వేస్ హెల్ప్. అవును. అందుకనే ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. వాళ్ళు మనల్ని ఇష్టపడట్లేదు. ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ వచ్చాక యూ విల్ అండర్స్టాండ్ వాట్ టు డూ. అంటే అనే నన్ను ఇష్టపడడు లైఫ్ లాంగ్, ఇది తెలిసి కూడా పెళ్లి చేసుకోవాలంటే చేసుకో. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఇష్టపడతాడేమో అని ఆలోచించకు. మొదట్లోనే ఇష్టపడనోడు తర్వాత ఏమి ఇష్టపడతాడు? నీ తలకాయ ఇంకేం ఉండదు. లైఫ్ లాంగ్ ఏదైతే ఉందో అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంక కిందికే పోతుంది. ఏ బుక్ అయినా మొదటిసారి చదువుతుంటే మురిపం ఉంటుంది అబ్బా, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అదే ఫస్ట్ ఫ్రెష్ ఫీలింగ్ ఉండదు నీకు. ఎనీ గిఫ్ట్ ఫర్ దాట్ మ్యాటర్. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అంతే. ఆ బాండ్ పెరగాలి అంతే, కానీ ఆ మోజు పెరగదు. ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ మీకు ఉంది అనుకుంటే వాళ్ళని పెళ్లి చేసుకోండి. ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ మీకు లేదు అనుకుంటే మీరు మూవ్ ఆన్ కావండి ఇప్పుడే.
ఆ అబ్బాయి మిమ్మల్ని ఇష్టపడట్లేదు, ఇష్టపడుతున్నాడేమో ఫార్మల్గా, అది ఆయన స్టైల్. మీ స్టైల్ ఆఫ్ లవ్ ఏంటి? చిన్న గుడ్ మార్నింగ్, చిన్న గుడ్ నైట్, చిన్న ఇది నీ స్టైల్. ఆయన స్టైల్ ఏంటి? నువ్వు సేఫ్గా ఇంటికి వెళ్ళావా లేదా, నువ్వు టైంకి అన్నం తిన్నావా లేదా, నీకు ఏదైనా దెబ్బ తగిలితే మెడిసిన్ తీసుకున్నావా లేదా. ఇది కూడా లవ్వే, కానీ అది ఆయన స్టైల్. ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది? ఆ అబ్బాయి తక్కువ ప్రేమిస్తున్నాడు నాకంటే. సో ఈ అపోహ ఉండే ఛాన్స్ ఉంది అంటున్నా యాజ్ అ సైకాలజిస్ట్. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఆ అబ్బాయి మీ అంతనే మిమ్మల్ని ఇష్టపడుతుండొచ్చు, కానీ అది మీకు అర్థం కాకపోతుండొచ్చు. దట్ ఈస్ వన్ ఆప్షన్. ఓకే, ఆ అమ్మాయికి మీరంటే ఇష్టమే కావచ్చు, కానీ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ ఉన్న తర్వాత దెన్ షీ విల్ షో యూ హౌ మచ్ షీ లవ్స్ యూ. ఒక యాక్సెప్టెన్స్ లెవెల్, ఆ అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు అనడం ఒక స్టేజ్, అది ఓన్లీ స్టార్టింగే. ఒకసారి పేరెంట్స్ ఓకే బెటా, యూ గైజ్ ఆర్ హ్యాపీ, ఎంగేజ్మెంట్ చేసేసినాం, ఆ తర్వాత గర్ల్ వేరే రేంజ్లో ఉంటుంది. 5 o'clock 2-wheeler బూమ్ బూమ్ రూమ్ రూమ్, రైట్? ఇలాంటి అమ్మాయి ఆ అమ్మాయి అని మీకు ఐడియా కూడా ఉండదు. సో ద వైల్డ్నెస్ ఆఫ్ అ గర్ల్ విల్ ఓన్లీ కమ్ ఆఫ్టర్ ద ఫ్యామిలీస్ యాక్సెప్టెన్స్. సో ఒకవేళ అబ్బాయి మీరు అయ్యుంటే, అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడట్లేదు నిజంగా అని మీరు అనుకుని ఉండింటే, ఇది ఒక్కటి చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకున్న తర్వాత కూడా లేదు మేడం నేనే లవ్ చేస్తున్నాను, అది దున్నపోతే అదే లవ్ చేయట్లేదు, రైట్? గర్ల్ అయినా బాయ్ అయినా క్లారిటీ మీకుంటే ఓకే, యాక్సెప్టెన్స్ లెవెల్ పెంచుకోండి. ఎంతో ప్రేమ ఉంటే తప్ప దున్నపోతని పిలవం కదా. మేడం నేను ఇన్ని వీడియోస్ చేస్తుంటాను కానీ మీతో కూర్చున్నప్పుడు బాబు నెక్స్ట్ వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతో మనసుకి నచ్చితే తప్ప లేదు అంటే రవి గారండి నాకు మీరంటే చాలా ఇష్టం అండి, అది ఫార్మల్ స్టేజ్. అరే దున్నపోతా 30 సార్లు చెప్పిన నీకు అర్థమైతే లేదా? ఇది 150th స్టేజ్, రైట్? ఈ స్టేజ్లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి దున్నపోతారడమే కరెక్ట్. కానీ మీరు అనేది లవర్సే కదా? అవునండి, ఈ క్లారిటీ ఉంది చాలు. ఏమో మీ ముందు నేనే కూర్చున్నాను. లేదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ that person might not like you so much, and you have to understand that she is not made for your tomorrow. Okay, she is made for your today. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, వాళ్ళు మనల్ని ఇష్టపడట్లేదు, మనల్ని అంత ప్రేమించట్లేదు, అయినా సరే వాళ్ళతో ఉండమంటారా? లేదు అని అంటే వాళ్ళని వదిలేసి వేరే ఏదైనా చూసుకోమంటారా? వదిలేసేకి ముందు ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఈ పాయింట్స్ నేను ఏవైతే చెప్పానో, అంటే తన లైఫ్ స్టైల్ వేరు కావచ్చు, తను చెప్పడానికి సిగ్గుపడుతుండొచ్చు, అండ్ సో ఆన్ సో ఫోర్త్. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కూడా లేదు మీరే ఎక్కువ ప్రేమిస్తున్నారు అండ్ తను 0 ప్రేమిస్తుంది అని మీకు క్లారిటీగా అనిపిస్తే, then you have to respect that she is here only for today. రేపటి కోసం she is not your bond. రేపటి కోసం ఇంకో అమ్మాయి వస్తుంది, రేపటి కోసం ఇంకో అబ్బాయి వస్తాడు, who will create better beautiful life for you. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. కానీ ఈ మూమెంట్లో అది అర్థం కాదు, బాధ అవుతుంది. ఒక్కటి పీకినాక అబ్బా అనకపోతే రైట్, ఆ దెబ్బ తిన్నాకే మార్క్స్ వచ్చాయి మనకు, ఆ మార్క్స్ వచ్చాకే మనం ఇవాళ డాక్టర్ అయినాం. కానీ కొట్టినప్పుడు యార్ ఐసి మారిన మేరీ మమ్మీ పుచ్చు మత్. సో ఆ మూమెంట్లో మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి యూ విల్ ఫీల్ బ్యాడ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఫీలింగ్ బ్యాడ్, నీకు ఆ పిల్ల మీద ఫీలింగ్ లేదు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్, దెన్ ఇట్ ఈస్ గుడ్. అంటే ఇట్ కరెక్ట్గానే పోతుంది ఫ్లో అని. ఒక్క మూమెంట్ పాజ్ చేసి బ్రీద్ చేసి కడుక్కొని మొత్తం హిస్టరీ మంచి వండుకొని పొద్దున్న లేచి దేవుని దండం పెట్టుకొని ముందుకెళ్ళండి. యూ విల్ ఫైండ్ అవుట్ మోర్ బ్యూటిఫుల్ సోల్ హూ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా లవ్లీ చెప్పారు, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.